హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మేమందరం ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారా? మేమైతే వాకింగ్కి వెళ్తున్నాము. ఈరోజు సండే కదా, అందుకోసం అనేసి మిగిలిన డేస్లో అయితే మనకి టైం అస్సలు సరిపోదు. పిల్లల స్కూల్స్, మార్నింగ్, ఇంకా నాకు బయటకు వెళ్ళడము, ఇంట్లో వంట, ఇవి అవి సరిపోతాయి. ఇంకా మనకి ఖాళీ అనేది దొరకదు, ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఉండదు. ఒక సండే రోజు మాత్రం మేము చక్కగా ప్రిపేర్ చేసుకుంటాము, ఏం చేద్దాము ఎలాగా అనేసి ముందే అనుకుంటాం అనమాట. సాటర్డే ఈవినింగే అనేసుకుంటాము ఇలా చేద్దాము అనేసి. ఆ ప్రకారంగా మేమందరం కలిసి హ్యాపీగా బయటకు వెళ్తాము. ఇప్పుడు మా వైష్ణవికి ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి, ఇంకా అందుకే ఎక్కువసేపు అయితే లేము. ఒక 1.5 అవరే కొంచెం సేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాం తొందరగా. మామూలుగా అయితే వెళ్తే మాత్రం 4-5 అవర్స్ మినిమం స్పెండ్ చేస్తాం టైము. చక్కగా ఆడుకుంటామండి. అందులోనూ సమ్మర్ వచ్చేసింది కదా, అసలు ఎంత హీట్ ఉందంటే అమ్మో అసలు తట్టుకోలేకపోతున్నాము వేడైతే. ఇంటికి వెళ్ళిపోతేనే బెటర్ ఏమో అనిపించింది మాకు. చాలా వేడిగా ఉంది మార్నింగ్ టైం అయినా కూడా. ఇంకా మాకు తర్వాత మేము ఇక్కడ తిరిగి తిరిగి కొంతసేపు చెరుకు రసం బండి కనిపించింది అనమాట. ఈ ఎండకి ఆ చెరుకు రసం చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా అందరం తీసుకొని ఒక గ్లాస్ తాగేసామన్నమాట. ఫస్ట్ అయితే చల్లగా బాగుంది. ఈ వేసవకాలంలో మాత్రం కంపల్సరీ డ్రింక్స్ అయితే తాగాల్సిందే. తాగకుండా ఉండలేకపోతున్నాం అనమాట. కూలింగ్ కోసం చల్లగా తాగాలనిపిస్తుంది ఏదో ఒకటి. అలా తీసుకొని ఆ చెరుకు రసం తాగి కాసేపు మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసాము. కాసేపు నుండి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా పిల్లలైతే ఇక షటిల్ బ్యాట్స్ కూడా తీసుకొచ్చారు ఆడదామనేసి. ఇంకా బ్యాట్స్ ఆడుకుంటూ మా శివాంష్ని సైకిల్ తొక్కిపిస్తున్నాను. ఇంకా 1 అవర్ సేపు వాడితో సైకిల్ తొక్కిపించా. అంటే ఇంటి దగ్గర తొక్కిద్దామంటే అస్సలు స్పేస్ లేదు. వాడేమో సైకిల్ తొక్కుతా అంటాడు. ఇరుకులో అక్కడ సాటిస్ఫాక్షనే ఉండదు తొక్కినా కూడా. ఇంక ఇలా తీసుకెళ్ళమంటాడు కానీ మనకి అంత టైం ఏదన్నా అవనివ్వండి, మేము ప్రిఫర్ చేసేది మాత్రం చికెనే. అంటే చికెన్ అని చెప్తాము ఏం తీసుకురావాలి అంటే. మా వారైతే తిట్టేశారు, ఏంటి పద్దాక చికెన్ తింటారా, ఇంకేం తిన్నరా, ఆ చికెన్లో అయిపోతారు మీరు కూడా, కూడిలాగా అయిపోతామంట మేము కూడా. నవ్వుకున్నాం. ఇంకా సరే అని చెప్పి ఫిష్ తీసుకున్నారు. సర్లే ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా అని తీసేసుకున్నాము. ఇంటికి వచ్చి క్యారెట్ జ్యూస్ చేసుకొని శుభ్రంగా తాగాము. ఇక తాగేసిన తర్వాత అయితే వంట స్టార్ట్ చేసేసాను నేను. ఇంకా ఫిష్ని కడగాలి కదా, అదొక పెద్ద పని అనమాట. 1/2 అవర్ అయినా టైం పడుతుంది ఆ ఫిష్ని కడగడానికి. ఆ జిగురు మొత్తం ఎంత కడిగినా పోదండి బాబు. ఎన్నిసార్లు కడిగాను, దగ్గర 10 టైమ్స్ కడిగాను వాటర్ పోసి. అది మనకి ఊర్లో అనుకోండి చక్కగా కింద రాయి మీద పెట్టి రుద్ది కడుక్కుంటాము. ఇక్కడైతే అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు. ఆ చింక్లో పెట్టాలి, అలాగే కడుక్కోవాలి ట్యాప్ కింద పెట్టుకొని. అదే పని చేస్తూ ఉన్నా అనమాట. ఈ మొత్తం ముక్కలన్నీ కూడా నేను శుభ్రంగా వాష్ చేసేసుకొని తెల్లగా వచ్చే వరకు కడిగానండి వాటిని. మా వారు లేకపోతే వంక పెడతారనమాట, అది నీసు వాసన వచ్చింది, అలా ఉంది ఇలా ఉంది అని. అందుకోసం 10 టైమ్స్ దాకా కడిగాను. కడిగేసి అందులోంచి నేను కొన్ని పెద్ద ముక్కలను అయితే డివైడ్ చేసేసుకున్నానండి. నడుము ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నిటిని కూడా డివైడ్ చేసి సపరేట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇంకా ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకుని ఆనియన్స్ అన్నీ కూడా కడిగేసుకుని కట్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నా కదా, మొత్తం ఇంకా కర్రీ చేసేద్దాంలే అని చెప్పేసి ఏ స్టైల్లో చేయాలి. మళ్ళీ మా వారైతే డిఫరెంట్గా చెప్తున్నాడు. నాకైతే ఇవన్నీ కాదు, ఆంధ్ర స్టైల్లోనే చేస్తానని చెప్పాను. మాకు చిన్నప్పటి నుంచి ఏ అలవాటు ఉందో అదే స్టైల్లో చేసుకుందాము, ఇంకా డిఫరెంట్గా వద్దా కూర చెడిపోతుంది, మళ్ళీ కుదరకపోతే తిడతావు నువ్వే అని చెప్పేసి అన్నాను. ఇంకా ఆయన నీ ఇష్టం, నువ్వు నచ్చితే అదే చెయ్యి అని చెప్పారు. అలా స్టార్ట్ చేసేసాను ఇంకా కూర వండడం అయితే.
ఫస్ట్ అయితే గ్యాస్ మీద మూకుడు పెట్టేసి మంచిగా ఆనియన్స్ అవి వేసాను అనమాట. మళ్ళీ అల్లం పేస్ట్ కూడా నేను ఫ్రెష్గా రెడీ చేసుకుంటాను. ఎప్పటికప్పుడే నాన్ వెజ్ వండేటప్పుడు మాత్రం కంపల్సరీ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అప్పటికప్పుడు రుబ్బుకుంటేనే దాని టేస్ట్ ఉంటుంది. మంచిగా గుమగుమలు ఆడిపోతూ ఉంటుంది ఆ ఫ్లేవరు. ఇంకే మసాలా వేయకపోయినా కూడా పర్లేదేమో అనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. అందుకోసం నేను అలాగే వేసుకుంటాను. ఆనియన్స్ అయితే మాత్రం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలన్నమాట. మంచిగా ఎర్రగా వేగాలి. చాలామంది అయితే కొంచెం దోరగా వేగనిచ్చి మిక్సీ పట్టేసుకుంటారు. అలా కూడా చేయొచ్చు. లేదు మనం ముక్కల్ని కూడా రెడ్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకున్నా కూడా సరిపోతుంది మంచిగా. ఇదైతే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండి. మా చిన్నప్పటి నుంచి నాకు అలవాటైన ఇదే విధానంలో చేస్తాను నేనైతే ఎప్పుడు కూడా. డిఫరెంట్గా చేసినా మాకేంటో నచ్చదు. చేదుగా ఉండడము, లేకపోతే ఏదోటి కొంచెం మెంతులు అవి వేస్తారు కదా, ఇక్కడ నేనైతే వెయ్యను మెంతులు. అది కొంచెం చేదుగా ఉండడం అదొక రకంగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడరు అనమాట. ఇంకా అందుకనేసి నేను మామూలుగానే చేసేస్తాను. ఫిష్ ఫ్రై అయితే మేము చక్కగా సాయంత్రం చేసుకుందాంలే, ఇప్పటికైతే పులుసు చేసేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం పిల్లలు నేను. అనుకొని ఫిష్ ఫ్రైకి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అదంతా చక్కగా మ్యాగ్నేట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను దాంతోపాటే. ఎందుకంటే ఆ చేప ముక్కలు మెత్తబడిపోతాయేమోనని భయంతో. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు రావాలి. చక్కగా అంతా ఎగిపోయాక దాంట్లో ఉప్పు, ఆల్రెడీ నేను ఉప్పు వేసి వేయించుతున్నాను. కొంచెం ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవాలి కూరలో సరిపోకపోతే. ప్రజెంట్ అయితే వేసేసాను కొంచెం, అంటే ఆనియన్స్ వేగడం కోసం నేను ఉప్పు ముందే వేస్తాను. కారం కూడా వేసేసి కొంచెం లైట్గా, అంటే 1 మినిట్, 1 నిమిషం వేగనిచ్చాను. ఎందుకంటే పచ్చివాసన పోతుందని చెప్పేసి. మంచిగా చేప ముక్కలు ఇందులో వేసేసుకొని ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేదాకా జస్ట్ పైన కొంచెం కదపాలి. ఊరికే ఎక్కువ, అంటే చేప ముక్కలకి చాలామందికి ఐడియా ఉంటుంది, చేప ముక్కలు అన్నప్పుడు బాగా కదపకూడదు. పైన కదుపుతాను నేను కూడా. ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. కొంచెం కుక్ అయితే విరిగిపోతాయి, ఇప్పుడేం అవ్వవు. ఇలా కదిపేసుకొని మంచిగా మళ్ళీ దీంట్లో ఒక క్షణం మగ్గనివ్వాలి. హీట్కి కొంచెం మగ్గనిచ్చేసి చింతపండు రసం పోసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మసాలా అంతా పట్టేసింది. ఒక 1 మినిట్ అయితే కుక్ అవనిచ్చాను. ఈ సిచ్యుయేషన్లో పోసుకోవాలండి. ఇప్పుడు చింతపండు రసాన్ని చక్కగా యాడ్ చేసేసుకోవాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుకుంటారు. మేమైతే ఈ విధంగానే వండుతాము. నాదైతే ఆంధ్ర స్టైల్ అనమాట. చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఇలాగే ఉండేవాళ్ళు. నాకు కూడా ఇది అలవాటైంది. ఇప్పుడు మనం దీనిలో సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. ముక్కలన్నీ మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. నేను మళ్ళీ ఇంకొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర, ధనియా పౌడరు, ఇంకొంచెం ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా, లేదంటే హోమ్ మేడ్ మసాలా, గరం మసాలా చేసుకుంటాం కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు.
ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా బాగా మరగనివ్వాలి పులుసునైతే. మా శివాంశ్ అయితే అడుగుతూ ఉన్నాడు అనమాట, మమ్మీ ఉడికిపోయిందా అని. పద్దాక వచ్చి చూసి వెళ్తూ ఉంటున్నాడు. కానీ వాడు అస్సలు తినడండి. కారం అంటాడు, మసాలా ఎక్కువైందంటాడు. అసలు అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళ స్వభావం అలాగే ఉంటుంది. కానీ వచ్చి చూసుకొని అయితే వెళ్తూ ఉన్నాడు. తినకపోతే నీ పని చెప్తాను అని చెప్పాను. మమ్మీ నేను కూడా టేస్ట్ చూస్తా, నాకు కొంచెం వేయి చేతిలో, నీ పులుసు టేస్ట్ చూస్తా, నాకు కొంచెం వేయి అని అడిగాడు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం బాగా పులుసు మచ్చలేక ఇలా నేను జననే యాడ్ చేసుకున్నానండి. జన మాకు చాలానే వచ్చింది చేపలు. 2 చేపలను కలిపి ఒక 1/2 కేజీ దాకా వచ్చింది. మా పిల్లలు అయితే తింటారు ఇష్టంగానే, అందుకోసం నేను పులుసులో ఉడకబెట్టుకున్నాను. చాలామంది అయితే ఫ్రై చేస్తారు, కానీ నేనైతే ఫ్రై చేయలేదు. మాకు ఇలాగే ఇష్టము, అందుకే మేము పులుసులోనే ఉడకబెట్టేసుకున్నాము. మాకు చిన్నప్పుడైతే మా నాన్న తీసుకొచ్చేవారు, చాలా హెవీగా వచ్చేదన్నమాట. అప్పుడు మా నాన్న ఏం చేసేవారంటే ఫ్రై చేసి పెట్టేవారు మాకు. చిన్నప్పుడు మాకు అలా కూడా భలే అనిపించేది. కానీ అలాగంటే అలా నీసు వాసన వస్తుంది అని అంటున్నారు మా వాళ్ళు, మా పిల్లలు అయితే. అందుకే ఇలా పులుసులో యాడ్ చేస్తే హ్యాపీగా ఉడుకుతుంది. ఇందులో అయితే పుల్లగా ఉంటుందిలే అని చెప్పేసి నేను కూడా ఇందులో వేస్తాను. ఇలా ఆయిల్ అంతా కూడా మనకి పైకి తేలిపోతుంది అంటే కూర ఒక స్టేజ్కి వచ్చేసినట్టే, ఉడికిపోయినట్టే. ఇంకొంచెం సేపు మచ్చలు పెట్టేసుకొని మళ్ళీ కొంచెం గరం మసాలా, కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మా అబ్బాయి చూసారా వచ్చేసాడు చూడడానికి. మళ్ళీ అస్సలు తినడు కాబట్టి